చూస్తున్నారండి. మరి క్షణం ఎంతమంది వాక్యం చూస్తుండ్రో మీ కుటుంబానికి దేవుడు బహు గొప్పగా మేలు చేసిన కాక కనిపించిన వాక్యంకి వెళ్దామా. అనేకులు మరి బైబిల్ ఓపెన్ చేయండి. మరి సెల్ ఫోన్లు మీరు బైబిల్ ఓపెన్ చేసి దేవుని వాక్యం వినాలని ఆశపడుతుంది. ఈ క్షణమందు కీర్తనలు 27:10 చదవనమ్మా. కీర్తనలు 27:10 చదవండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. నా తల్లి తండ్రి నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నిన్ను చేరదీయును. నన్ను కావచ్చు, మిమ్మల్ని కావచ్చు, ప్రియ చెల్లి, ప్రియ అన్న, యెహోవా మన చేరదీసును. మనుషులు చేరదీసు కాదు, మనుషులు త్రోసివేయచ్చు. తల్లిదండ్రులు త్రోసేసాను కానీ దేవుడు త్రోసివే దేవుడు కాదు. చదవనమ్మా. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. యెహోవా అనగా అంటే మనము తల్లిదండ్రులు విడిచినప్పుడు కానీ, స్నేహితులు విడిచినప్పుడు కానీ, ఈ లోకం నేను విడిచినాకంట నువ్వు దేవుని వద్దకు వెళ్ళాలి అని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి, దేవుని వాక్యాన్ని అనుసరించాలా. నీ చదువు వచ్చినా రాకు చదువుతో సంబంధం కాదు, దేవుని వాక్యం వినాలా. విండు ద్వారా ఏమొస్తుందంట? విశ్వాసము. అంటే నీకు చదువు ఉన్నా రాకపోయినా, ఒకళ్ళు నీకు కుదిరిపోయినా కానీ దేవుని వాక్యము శ్రద్ధగా నువ్వు వినాలా. ఆ వాక్యం నువ్వు అనుసరించాలా, వాక్యములో బ్రతకాలా. వాక్యమున్న ఆ మర్మం ఏంటో, ఉన్న ఆ త్రోవలేంటో నువ్వు తెలుసుకోవాలంటే ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుల్లో నివసించాలి అని వాక్యం చదవనమ్మా. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. యెహోవా నీ మార్గము నాకు బోధించుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపు. నీ శత్రువులు అంటే ఏవులైనా కావచ్చు, నీ పగవారు కావచ్చు, శత్రువులు ఎవరున్నాయి కానంట ఆ శత్రువులని నీ నుంచి వెళ్ళాలి అంటే అది మనుషుల వల్ల కాదు. లేకపోతే ఈయన సహాయం చేస్తారేమో, ఆయన హెల్ప్ చేసేమో, ఈయన నా పక్కన నిలబడతారేమో అనేది కాదు. అది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ దేవుని నువ్వు ఆశ్రయించాలా, దేవుని నమ్మాలా. చదవనమ్మా. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను, క్రూరత్వము వెళ్ళగ్రక్కు వారును నా మీదకి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. విరోధులు ఏదైతే మాట్లాడితే ఇక్కడ వాక్యం ప్రకారం అంట, ఈ కీర్తనలో 27వ అధ్యాయం ప్రకారం బట్టి అంట ఈ 10వ వచనం చేస్తుంటే, ప్రభువా నా తల్లిదండ్రులు మరిచినా గానీ విడిచినా గానీ, ఇది ఎవరైతే శత్రువులు కావచ్చు, నీ పగవారు కావచ్చు, కానీ నువ్వు దేవుని మీద నమ్ముకోవాలా. నీ భర్తని తిట్టొచ్చు, లేకుంటే భార్య భర్తని తిడుతున్నా, భర్త భార్య ఇంట్లో గొడవలు ఏదున్నా కానీ దేవుని ఎందుకు మోకరించాలా. హల్లెలూయా. నీ మోకాళ్ళు దేవుడు వినాలా, మనుషులు కాదు. నీ భర్తగా చూడాల్సింది, లేదా నీ కుమారులు కాదు, నీ కుమార్తెలు కాదు, నీ స్నేహితులు అబ్బా ఏం చేస్తున్నా ప్రార్థన అని మనుషుల మెప్పు కాదు నీకు కావాల్సింది, దేవుని మెప్పు నీకు కావాలా. చదవనమ్మా. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. నమ్మకము అనగా నమ్ముట నీ వశమైతే నమ్మడానికి సమస్తము సాధ్యం. అంటే నువ్వు దేవుని నమ్ముతుండ్రు కానీ నమ్మే విధానం వేరుంటది. యేసుక్రీస్తు రీతి నమ్మాలంటే నీ పూర్ణ హృదయంతో దేవుడిని నమ్మాలంట. ఆ నమ్మకం తగ్గట్టు దేవుడు నీకు అనేకమైన ఆశగా దేవుడు చేస్తాడు అని వాక్యం చేయాల్సి. ఇంకో వాక్యం కదమ్మా, కీర్తనల గ్రంథము 23 ఫస్ట్ నుంచి 23. యెహోవా నా కాపరి. యెహోవా అంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడంట దేవుడిని కాపరిగా చేసుకోవాలి. అంటే దేవుడిని కాపరి అనగా నువ్వు ఒక గొర్రెగా మారాలి దేవుడికి, అంటే నువ్వు కుమారుడిగా దేవునికి మార్చబడాలి అనేది వాక్యం కదమ్మా. యెహోవా నాకు కాపరి. యెహోవా నాకు కాపరి అంటే నీ శత్రువుల నుంచి నిన్ను విడగొట్టాలి, శత్రువుల నుంచి నిన్ను తప్పించాలి, నిన్ను ఆయన రెక్కల కింద భద్రపరచాలి అనేది యెహోవా. అందుకే యెహోవా నాకు కాపరి అంట. నిన్ను కాచేది యెహోవా. చదవనమ్మా. రైట్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి అంటే అది ఏదైనా కావచ్చు, అది దరిద్రము కావచ్చు, అనారోగ్యము కావచ్చు, అస్వస్థత కావచ్చు, ఏదైనా కావచ్చు అంట, అది నీకు కలగదు. నాకు లేమి కలుగదు, కలిగితే నాకు కలగదు అంట. అంటే దేవుడు నీవు కాపరిగా చేసుకోవాలి. మొట్టమొదటి మాట, దేవుడు నీకు ఒక స్నేహితుడుగాను, ఒక కాపరిగాను, ఒక తల్లిగాను. అయితే తల్లి నేను విడిచినప్పుడు అంట, తల్లిదండ్రులు మరిచినా కానీ యెహోవాని నీ విడవడు మరవని వాక్యం సెలవిస్తుంది. చదవనమ్మా. తర్వాత పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయును. పచ్చిక అంటే ప్రశాంతమైన చోట్ల, ఏ విశ్రాంతిని దేవుడు ఆడుతున్నావు, ఏ మనశ్శాంతి నీకు కావాలా, ఇంట్లో ఉండలేదా, లేకుండా ఆఫీస్లో ఉండలేదా, లేకుండా బయట మనుషుల పట్ల నీకు దొరకట్లేదా, లేకుండా అన్న చెల్లి మధ్య పట్ల నీకు దొరకట్లేదా, అబ్బా నాకు ఎక్కడ పోయినా మనశ్శాంతి దొరకట్లేదు అని అనుకున్నావు. అయితే ఆ మనశ్శాంతి దొరకాల్సింది మనుషుల దగ్గర కాదు, అది ఎవరి దగ్గర ఉందమ్మా. చదవమ్మా. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను. పచ్చిగా అనగా అంట ప్రశాంతమైన చోట్ల దేవుడు నిన్ను
పరుండ అంటే విశ్రాంతి దేవుడు నీకు ఇవ్వగలడు అని వాక్యం చదవనమ్మా. శాంతికరమైన జలముల శాంతి యొద్ద అప్పుడు అసలు ఎప్పుడైతే నువ్వు విశ్రాంతి తీసుకుంటావు అప్పుడు నీకు శాంతి. అమ్మయ్యా, ఇది నా తృప్తి, ఈ రోజు మనశ్శాంతిగా ఉంది, ఈ రోజు నేను మంచిగా ఉండగలుగుతున్నా, అది దేవుని దయ వల్లనే. అంటే మనుషుల దయ ఉండదు, అయితే మొట్టమొదటి దేవుని దయ ఉండాలి నీకు. అమ్మ చదవండి. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద. ప్రతి క్షణం అంట నీ ప్రాణాన్ని కాపాడేది మనుషులు కాదు, నీవు నమ్ముకున్న దేవుడు అంట. ప్రతి క్షణం ప్రతి నిమిషము నిన్ను దేవుడు కాపాడుతారు, నిన్ను దేవుడు రక్షిస్తున్న వాక్యం సెలవిస్తుందా. చదవండి. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో తన నామమును బట్టి నీతి నిన్ను వెంటాడాలి, లేకుంటే మంచితనం నీకు రావాలి. ఏ అనారోగ్యం కానీ, ఏ శాతపడి శక్తులు కానీ, ఏ మాంత్రిక శక్తి కానీ, అధిపతి కానీ నిన్ను తాకకుండా ఉండాలి అంటే దేవుని యందు నువ్వు ఆయనను కాపరిగా చేసుకోవాలి. మొట్టమొదటి మాట అంటే దేవుడిలో నువ్వు నివసించినప్పుడు, దేవుడు నిలున్నప్పుడంట దేవుని కాపరి, నా కాపరి అని నమ్మాలి అంట. నమ్మినప్పుడే అంట ఏం రావం చదవండి. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటే ఈయన పక్షాన ఉంది దేవుడు కాబట్టి యెహోవా ఈ భూమిని ఆకర్షించిన దేవుడు మన పక్షం. మనకి విరోధి ఎవరు విరోధి కాదంటే దేవుడు ఈయన కాపాడుతారు కనుక. వాళ్ళు ఎలాంటి వాళ్ళు కావచ్చు, నీకు వ్యతిరేకులు, వాళ్ళ తల్లిదండ్రుల, అన్నదమ్ముల, అక్కచెల్లిల, బాబాయిల, పిన్నిల, నీకు వ్యతిరేక ఎవరైతే మార్చబడతావు వాళ్ళ నుంచి తప్పించేది నీ యెహోవా తండ్రి. వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. ఆ చీకటి అంధకారం నుంచి దేవుడిని లాగేది నీ యెహోవా తండ్రి. చదవనమ్మా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు భయపడంట? ఈయన పక్షాన దేవుడు. హల్లెలూయా. చదవనమ్మా. నీవు నాకు తోడై ఉందువు, నీవు నాకు తోడై యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. ఏం ఆదరించడానికి? వాక్యము. ఎందుకంటే నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను కనుక వాక్యాన్ని వినడం ద్వారా ఏమొచ్చింది? విశ్వాసము కనుక. అందుకే దుడ్డు కర్రయు అని అంటే దండించేది కాదు, వాక్యం ప్రతి మధురమైనది. ప్రతి ఒక్కటి తీసుకుంటా దేవుని యందు భయభక్తులు కలిగి అంట ఆయన అంధకారంలో పోయినా గానీ, అందుకే నేను భయపడను. ఈ అంధకారంలో పోయినా గానీ నాతో ఉందేవులు యెహోవా, నాతో ఉందేవులు నా తండ్రి, నాతో ఉందేవులు నా దేవుడు అనే నిరీక్షణ కలిగి అంటే కనుక ఆయనకి ఏ అపాయం వచ్చి ఆయన భయపడడు. చదవనమ్మా. నీవు నాకు తోడై ఉందువు, నన్ను ఆదరించును అనగా వాక్యం వినడం ద్వారా విశ్వాసము, ఆ విశ్వాసం ద్వారా నమ్మకము, నమ్మకం ద్వారా నిరీక్షణ ద్వారా భయభక్తులు ద్వారా ఏం కలిగిద్దంట? ధైర్యం కలిగిద్దంట. అందుకే వాక్యం చదవనమ్మా. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు. హల్లెలూయా. శత్రువు ఎదుట దేవుడు నీకు భోజనము సిద్ధపరచంట. అంటే ఇతరుడికి అన్నం దొరకవచ్చు అది పక్కన, అయితే నీకు అంట దేవుడు సమృద్ధికి ఇచ్చే దేవుడు అంట. ఆ ఇతరులు కరువులో ఉంటున్నారా, లేకుంటే లేమిలో ఉంటున్నారా, లేకుంటే వాళ్ళ జీవితం లేకపోతే వేరే రీతిగా ఉందా, కానీ నీ జీవితం దేవుని దృష్టిలో అంట హబ్బా చక్కగా ఉంటుందంట. చదవనమ్మా. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట. నేను బ్రతుకు దినములని కృపాక్షేమము నా వెంట వచ్చును. అంటే కృపాక్షేమము అంటే ఈ కృపాక్షేమము పంపించింది దేవుడు కాబట్టి మనుషులు కాదు కదా. కృపయు క్షేమయు అంట దేవుని ద్వారా నుంచి రావాలి, మనుషుల ద్వారా నుంచి ప్రేమ వస్తాయి, అయితే దేవుని కృప రావాలి, క్షేమం రావాలి. చదవనమ్మా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేది. చిరకాలము యెహోవా మందిరము. అందుకే ఈ వాక్యం ప్రకారం అంటే దేవుని యందు వేచి ఉండాలి, వాక్యములో ఉండాలి, ప్రార్థనలో ఉండాలా. దేవుని ప్రతి ఆదివారం మందిరానికి దేవుని మందిరము ఎక్కడికి పోదు. అందుకే ఇక్కడ వాక్యం చిరకాలము దేవుని మందిరములో అంటే ప్రతి క్షణం అంటే ప్రతి ఆదివారం నువ్వు ఎక్కడ ఉండాలా? సినిమా థియేటర్లో ఉండాలా? ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. అబ్బా అది మంచి సినిమా వచ్చిందా, సినిమా అయిపోయిన తర్వాత దేవుని సంఘానికి వస్తారు. మరి అదేందో నాకు అర్థం కాదు. నువ్వు దేవుని వాక్యం వినాలా, దేవుని అనుసరించాలా, దేవుని మందిరంలో ఉండాలి. అది నష్టమా కష్టమా ఏదోనా కానీ దేవుని చెప్పుకోవాలా, సినిమా థియేటర్లో చెప్పుకోవడం కాదు. అందుకే వాక్యం చిరకాలము దేవుని మందిరం నేను నివసించేదను. దేవుని మందిరం నివసించాలా వాక్యం ప్రకారం. చదవడం ఇంకా కీర్తన 91. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. అంటే మహోన్నతుని చాటున, అందుకే దేవుడు, అందుకే ఆయన నీకు మహోన్నతుడు, ఆయన కాపరి
ఆయన నీ దేవుడు కనుక ఆయన పక్షాన నువ్వు నివసించాలి. అందుకే అంటే వాక్యం ఏం సెలవిచ్చిందంట, దేవుని మందిలో నివసించినప్పుడు అంట ఏమి జరిగిద్ది అని వాక్యం చదవనమ్మా. ఏం జరిగింది చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. సర్వశక్తిని నీడ అంటే ఆయనకి నీడవలే అనగా కాపరి ఏ రీతిగా నీకు ఉందో ఆయన నీడ నీకు ఆదుకూడదంట. చదవనమ్మా. ఆయనే నాకు ఆశ్రయము. ఆయన నాకు ఆశ్రయము. ఆయన ఆదరించే దేవుడు అంట, ఆదుకునే దేవుడు అంట. కష్టంలో కానీ నష్టంలో కానీ ఏవులేమో నీకు అనవసరము. నీ భార్య నీతో మాట్లాడుతుందా, నీ ఫ్రెండ్స్ ఏ మాట్లాడుతుందా, నీ ఇంటి వాళ్ళే మాట్లాడుతుందా, ఏది పట్టించుకోవద్దు, వదిలేయాలా. నీ కోపం రావచ్చు కానీ అంట దేవుని అందు ఏ నా దేవుడు. ఈరోజు మనుషులకు అర్థమైనా అర్థం కాకపోయినా నేను రేపు అర్థమైతా. అది చెల్లికా, అక్కకా, భార్యకా, లేదా నీ పక్కన వాళ్ళకా నువ్వు అర్థం కావాలి అంటే బ్రదర్ టైం పడుతుంది. పైనుంచి ఊడిపడేది కాదు, అది టైం పడుతుంది. అందుకే మహోన్నత నివసించు వాడే. చదవనమ్మా. ఆయనే నాకు ఆశ్రయం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. నా కోట. ఆయన ఏమంటుండు, నాకు బంగారం కావాలి, నగలు అంట్లా. ఆయన నా కోట, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. ఏ నమ్ముకోవడానికి కారణం ఏంటి? ఆయన నమ్ముకోవడానికి ఏంటి చూసానికి ఆయన ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి మొదలు పెట్టి, ప్రభా నాకు ఇది కావాలి ప్రభా, నాకు ఇది అవసరం ప్రభా, నాకు ఇది వద్దు ప్రభా, నాకు ఇది చెయ్యి ప్రభా అని దేవుని యందు మోకరించి దేవుని అడుగుతున్నాడు. కాబట్టి అందుకే ఆయన నాకు ఆశ్రయము, ఆయన నా కాపరి. తల్లిదండ్రులు మరిచినా విడిచినా దేవుడిని విడవడు అని ఏదైతే వాక్యం సెలవిస్తుందో ఈయనే నాకు ఆధారము అని ఆయన నమ్ముతుంది. చదవమ్మా. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని. నేను నమ్ముకున్న నా దేవుడు. ఆయన దృష్టిలో వేరే దేవుడు లేడు. గంటకో దేవుడు ఆయన దృష్టిలో లేడు. ఆయన చనిపోయిన బతి కానీ ఆయన దేవుడు ఏ దేవుడు? యేసుక్రీస్తు దేవుడు. నా దేవుడు ఏం తప్ప నీకు వేరే దేవుడు వద్దు. నేను చచ్చినా బ్రతికినా నన్ను ఎవరు అర్థం చేసుకున్నా నేను దేవునికి అర్థమైనా అర్థం కాకపోయినా ఆయన నా దేవుడు అని సెలవిస్తున్న వాక్యం. చదవమ్మా. నేను నమ్ముకొను నా దేవుడని. నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. దేవుడి గురించి మాట్లాడుతున్నా. నేను నా దేవుడు అనగా ఏ దేవుడు? నా యెహోవా దేవుడు అని నమ్ముతుందంట. అమ్మ. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను ఏదికైతే ఆ యెహోవా నా కాపరి అంధకారం నుంచి ఏది దేవుడు రక్షిస్తాడో వేటగాడు అంట, అంటే దుష్టుడు అంట. అది ఏదైనా కావచ్చు, దుష్టుడు నుంచి దేవుని తప్పిస్తూ. చదవమ్మా. వేటగాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించు. ఆయన నిన్ను విడిపించును. హల్లెలూయా. విడిపించేది మనుషులు కాదు, కొంతకాలమే మనుషులు. అలా అవసరానికే మనుషులను వాడుకునేది, అలా అవసరానికే మనుషులు నిన్ను అబ్బా చబాస్ మంచోడురా నువ్వు తోపురా అంటారు. కానీ దేవుడు అనేది కాదు. చదవనమ్మా. నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నిన్ను రక్షించును. అంటే కరోనా వైరస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది ఎంతమంది ఇది భూమి అంతా నాశనం అయిపోతున్నా కానీ నువ్వు అంట దేవుని అందు చక్కగా వర్ధిల్లుతాను. వాక్యం చదవనమ్మా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన నీడ మనకు ఆశ్రయం ఉంటాడంట. ఇప్పుడు ఆయన ఏమొచ్చిందంట? ఆయన రెక్కలు. నీడ కదండి, ఇప్పుడు రెక్కలు అంట. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కదమ్మా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన తన రెక్కలతో నిన్ను అనగా అంద కదండి. నువ్వు నమ్మితే నువ్వు, నేను నమ్ముతాను. ఈయన యెహోవా నా దేవుడు, ఈయన నా కాపరి, ఈయన నిజమైన దేవుడు అని నమ్మినప్పుడు అంట ఆయన రెక్కలు నీకు ఆశ్రయం. చదవనమ్మా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగు. ఆశ్రయము, రెక్కల కింద ఆశ్రయం అంట. దేవుడు నీకు ఇష్టండి. నువ్వు దేవుని ఉన్నప్పుడు నీకు ఏది ఇష్టమో, నీకు ఏది కావాలనో దేవుడు సరి చూస్తాడు. నీకు ఆ వ్యక్తులే కావచ్చు, మనుషులే కావచ్చు, ఫలమే కావచ్చు, నీకు నచ్చినది ఏదైనా కానీ దేవుడు ఉన్నప్పుడు అంటే దేవుడు నీ ముందు నిలబెడతాడు నుంచి. చదవమ్మా. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. నీకు సత్యాన్ని నేర్పిస్తాడంట. కేడము అనగా దేవుని వాక్యం ఎలాంటిది, దేవుడు ఎలాంటోడు, నువ్వు ఏ రీతిగా బ్రతకాలి, నీ త్రోవల ఏంటి అనేది దేవుడు నీకు అనగా దేవుడు అనే దేవుడు వాక్యము. చదవనమ్మా. చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను. రోగము అంటే ఏ రోగం అండి? ఏ రోగం నీ వద్దకు రాదు. ఎందుకంటే నువ్వు దేవుళ్ళో ఉండే వ్యక్తి కదా. దేవుడు తెలవదా? దేవుడు నీకు ఏమి కావాలో దేవుడు తెలవదా? నీకు ఏం కావాలో దేవుడికి తెలవదా? నీకు ఏది ఇష్టమో దేవుడు తెలవదా? అయితే నువ్వు దేవునికే చెప్పుకోవాలా, మనుషులు కాదండి. మనుషులు మోసం చేసే మనుషులు రోజు ఏ మనుషులు నమ్మడానికి వీలు లేదు. ఆయన కేడము అని నువ్వు తీసుకోవాలి. ఆయన దేవుడు నువ్వు తీసుకోవాలా. నీకు ఇష్టమైంది, నీకు కష్టమైంది దేవుడు నీ నుంచి దూరం చేస్తాడు. కష్టమైంది, ఇష్టమైంది నువ్వు నిలబెడతాడు. ఇదిగో నువ్వు అడిగింది నువ్వు దేవుడు నిలబెడతాడు. అప్పుడు దాకా నువ్వు వెయిట్ చేయాలి.
ఎగిరి పడితే ఏం రాదండి. అది వాక్యం మీకు అర్థం కావాలి చదవనమ్మా. చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడక ఉందువు. భయపడక ఉందు. అందరూ భయపడతాను, గజ గజ కొంటారు, అమ్మో రోగం రోగం కానీ అంటే నవ్వుతూ అంట. ఎందుకు చేస్తావు అంటే, ఎందుకు నువ్వు దేవుని నిరీక్షిస్తున్నావు కనుక, యెహోవా నీకు కాపాడండి కనుక, ఆయన రెక్కల కింద నువ్వు ఉన్నావు కనుక, ఆయన రెక్కలు నీకు ఆశ్రయం ఇస్తుంది కనుకనే నువ్వు భయపడవు. నువ్వు లోకంలో లేవు, దేవుని రెక్కల కింద ఉన్నావు కాబట్టి నీకు భయము కలగదు. హల్లెలూయా. చదవనమ్మా. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 అంటే ఈ లోకము కూలిపోతున్నా గానీ, లోకము కూలిపోతున్నా గానీ నీకు ఏది హాని జరగదు వాక్యం చదువుతున్నామా. నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. అందరూ ఏం చర్చి పోతారు, ఏం దేవుని లేచే చర్చి దేవుడు అంటారు కానీ అలా కూలిపోతాడంట. నువ్వు చూస్తుంటా అంట. నువ్వు అలా అనే అవసరం లేదండి. నీ పని నువ్వు చెయ్యి. నువ్వు చర్చికి అతను వెళ్ళు, ప్రార్థన చేసుకో. నీ పని నువ్వు తిరిగి ఇంటికి. అంతేగాని ఒకళ్ళు నువ్వు ఎప్పుడు మాట్లాడడానికి వీలు లేదు. ఏంది ఆమె ఇట్లా ఉంది, ఆమె ఇట్లా అయింది, ఏం మారతలేదు, ఆమె ఇట్లా. ఒకరిని అంటే నీకు సంబంధం లేదు. నీ పని ఏంటి? దేవుని నమ్మాలి, దేవుని ఆశ్రయించాలి, దేవుని నివసించాలి, దేవునిలో ప్రార్థించుకుంటా బయలుదేరుకుంటా నువ్వు బ్రతుకొని దేవుని బ్రతకాలా. తర్వాత ఎదురు నీకు అనవసరం కదన్నమ్మా. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని. నీవే నా ఆశ్రయము. ఆశ్రయం అంట. నిన్ను ఆశ్రయించేది, దీవించేది, నిన్ను ఆదుకునేది యెహోవా. చదవనమ్మా. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. గుడారము అనగా నీ ఇంట్లో కూడా రాదు. ఎందుకు? నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు కదా. కష్టమైన గాని భారమైన గాని దేవుణ్ణి వదలట్లేదు కదా. నాకు నా యేసుక్రీస్తే కావాలి, వేరే దేవుళ్ళు నాకు వద్దు. నా యేసుక్రీస్తు కష్టమైన బాధ అయినా సుఖమైన దేవుడు వద్దు అను ఆశ్రయిస్తున్నావు కాబట్టి అంట ఏం జరిగితే నీకు ఏ అపాయం ఇంట్లోకి రాదు. చదమ్మా. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. తెగులు అనగా శాపాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, కరోనా వైరస్ కావచ్చు, శాతపడి శక్తులు కావచ్చు, మాంత్రిక శక్తులు కావచ్చు, నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడి. తెలుసండి, మా అమ్మ నమ్మట్లేదు, మా చెల్లి నమ్మట్లేదు, మా తమ్ముడు నమ్మట్లేదు, నీకు అనసు నువ్వు నమ్ముతున్నావు కదా. నీ ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు. ప్రియ చెల్లి, ప్రియ బ్రదర్, నీ ద్వారా దేవుడు కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. నీ ఒక్కడనే బ్రదర్ అంటే నీ ద్వారానే కాపాడేది. కౌంటింగ్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 10 నుంచి స్టార్ట్ కాదు. 1 నుంచే కౌంట్ అయింది, నీ నుంచే కౌంట్ అయింది. నీ జీవితాన్ని నుంచి ఆధారం అంటే 1 నుంచే కౌంటింగ్ కనుక అది నీ నుంచే కౌంట్ అయింది. చదవనమ్మా. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. నీ మార్గములు అన్నిటిలో నువ్వు పోయే త్రోవలల్లా, నువ్వు పోయే ప్రతి ఒక్క పనులల్లా, ప్రతి ఒక్క విషయంలో దేవుడు కాపాడుతుడు అనేది సెలవిస్తున్న వాక్యం. బ్రదర్ ఒక్కడనే పోతున్నా బ్రదర్, నాకు తోడు ఎవరు లేరు బ్రదర్, చీకట్లో పోవాలి బ్రదర్. అరే నువ్వు చీకట్లో పోయినా ఎక్కడ పోయినా గడికి తోడు ఉంది ఎవరు కదమ్మా. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. తన దూతలకు ఆజ్ఞాపించును. ఏం ఆజ్ఞాపిస్తారంట? నువ్వు ఒంటరిగా పోతు నువ్వు అనుకుంటున్నావు, అది నీ పిచ్చి తలంపు, నీ ఆలోచన. నువ్వు ఒక్కడనే పోతున్నా బెదరు, ఒక్కడనే అర్ధరాత్రి 2 వస్తున్న బెదరు, భయం వస్తున్న బెదరు. తమ్ముడు చెల్లి, నీ పక్షాన్ని దోతలు కావాలంటే అంట. చదవమ్మా. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదుమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతను నేను అంటే యేసుక్రీస్తుని ప్రేమించాలి అంట. యేసుక్రీస్తుని నమ్మాలి. నమ్ముడు ద్వారా విశ్వాసము. యేసుక్రీస్తుని నమ్మటం ఏ రీతికి నమ్ముతున్నావు, ఏదో దేవుని ఆధారం చేసుకున్నావు, అది దేవుని సన్నిధానానికి నువ్వు వెళ్ళాలి, వాక్యం వినాలా. నీ చదువు వచ్చినా రాకపోయినా దాంతో సంబంధం లేదు. మరొకసారి మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవునిలో బ్రతకాలి. ఈ రీతి నువ్వు బ్రతుకు అర్థం నీకు తెలియపరచబడాలంటే నువ్వు దేవుని నమ్మాలి. మొట్టమొదటి దేవుని నమ్మినప్పుడంట దేవుడు నీకు కాపరిగా నువ్వు చేసుకోవాలి, ఆయనకు ఆశ్రయంగా నువ్వు చేసుకోవాలి. ఈయన నా దేవుడు, ఏం తప్ప వేరే దేవుడు లేడు అనేది మూడో ప్రశ్న నమ్మాలి. ఆయన కొరకు నివసించాలి. భయమందు భక్తి అందు వాక్యములో నివసించి అనగా సన్నిధానంలో ఉన్నప్పుడంట దేవునికి ఏ మేలులు జరిగించాలి అన్నప్పుడంట నువ్వు వీక్షించాలి అనగా నిరీక్షించాలి అని వాక్యం సెలవు.
మరి వాక్యం ఎంతమంది విన్నారో ఈ వాక్యాన్ని విన్న విధానం బట్టి దేవుడు మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. దానికోసం మీ తల్లోంచి చిన్న ప్రార్థన తల్లోంచున్నామా. స్తుతి ప్రభస్తోకనైనా సరశక్తి కలుతండి మహిమల ప్రభ ఈ వాక్యాన్ని విన్న విధానం బట్టి ప్రభు అక్కల్ని చెల్లెల్ని కుటుంబాలు దీవించి ప్రభ ఏదైతే కష్టాల్లో ఉన్నారో ప్రభ తండ్రి ఇబ్బందులు ఉన్న ప్రభ తండ్రి పరీక్షలు కావచ్చు ప్రభ అయినా ప్రభ స్కూల్ ఫీజు విషయంలో కావచ్చు ప్రభ అయినా కాలేజీ విషయంలో కావచ్చు ప్రభ వాళ్ళ కుటుంబాల జీవితాలు కావచ్చు ప్రభ ఏదైతే అక్కడితో అవసరం ప్రభ తీర్చి ప్రభ తండ్రి నీవే గొప్ప దేవుడిని ప్రభ మనుషులందు నమ్మకం ఉంచాలి కానీ ప్రభ నీ యొద్దకు నమ్మకం ఉంచాలి. నీ నమ్మాలి, నీ ఆశ్రయించిన తర్వాతే ప్రభ తండ్రి స్వయ అది ఏదైనా చేయాలి ప్రభ. మొట్టమొదటి ఎదుగు రావాలి ప్రభ. నీ అందు మోకరించి ప్రభ ప్రార్థించుకునే కృపని ప్రభ ఆ మైండ్ ను మార్చమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభ తండ్రి ప్రభ ఇదిగో ప్రభ కష్టపడుతున్న నన్ను ప్రభ ఏదైతే ఉంది ప్రభ శ్రేష్ఠ ప్రభ ఎదురు ఉన్న ప్రభ తండ్రి ఆ బిడ్డను కూడా దీవించి ప్రభ తండ్రి అనేకమైన విషయంలో తండ్రి నీ మేలులతో మహిమతో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.